ఓకే, చూడండి దీంట్లో. సో ప్రాబబిలిటీ క్వశ్చన్ ఇది. 2 cards are drawn at random from a pack of 52 cards. అంటే 52 cards మనకు తెలుసు, దాంట్లోంచి 2 cards are drawn అంటండి. అండ్ ఈ బోత్ ద కార్డ్స్ ఆర్ ఫౌండ్ టు బి బ్లాక్. అవి రెండు బ్లాకే వచ్చినాయి అంట. అంటే నీకు దాంట్లో ఎంత ఛాన్స్? టోటల్ 26 కదా, అవే వస్తాయి. అంటే ఆ 26 ఆ బ్లాక్లోనే నీకు వచ్చినాయి. రైట్, వి బ్లాక్. దెన్ ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఫేస్ కార్డ్. అంటే వాటిలో కనీసం ఒకటి ఫేస్ కార్డ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడండి. అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద థింగ్స్ ఫ్రమ్ ద బ్లాక్ ఓన్లీ. ఎందుకని నీకు బ్లాకే వస్తాయి, ఆ 26లోనే వస్తాయి నీకు. రైట్, యు నో దట్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ద బ్లాక్. దట్ ఈజ్ ఓకే. అయితే ఏంటన్నాడు? అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 ఈజ్ ఏ ఫేస్ కార్డ్. ఒకటి ఫేస్ కార్డ్ అవ్వాలి. అయితే మనం ఒక పని చేద్దాం. సో ఒకటి కూడా ఫేస్ కార్డ్ కాని చూద్దామండి. సో నాట్ ఏ ఫేస్ అండి, నాట్ ఫేస్ కార్డ్ కనుక్కుందాం. నాట్ ఫేస్ కార్డ్ ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క దాంట్లోనూ 3 కదా సెట్లో. అంటే బ్లాక్ కలర్ అంటే 2 sets కదా, 6 ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 26 కార్డ్స్, అంటే బ్లాక్ 26 కదా, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫ్రమ్ ద 26 ఓన్లీ. దిస్ ఇస్ 26 అండి. దాంట్లో 6 వచ్చేసి ఫేస్ కార్డ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకని? ఆ 2 బ్లాక్ కలర్స్లో ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 3, 6 ఉంటాయి, అయిపోతాయి. అంటే నువ్వు నాట్ ఫేస్ కార్డ్ కావాలి కాబట్టి రిమైనింగ్ 20లో నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 2. దట్ ఈస్ 20C2 డివైడెడ్ బై డైరెక్ట్ ప్రాబబిలిటీ కనుక్కుందాం. సో టోటల్ ఎన్ని? 26లోంచినే 2 రావాలి, అంతేనా? వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ బ్లాక్ కాబట్టి 26C2 ఎంతో కనుక్కోండి. దిస్ ఈజ్ 20 × 19 / 2 ఉంటుందిలేండి. ఇట్లా 26 × 25. ఎందుకని? ఇక్కడ బై 2 ఉంటుంది, ఇక్కడ బై 2 ఉంటుంది, క్యాన్సిల్డ్. సో దీంట్లో 5 టేబుల్ 4 times అండ్ 5 times. సో దిస్ ఇస్ 2 టేబుల్, దీంట్లో 2 times అండ్ 13 times. సో ఈ గోట్ ఎంత వచ్చింది చూడండి. 2 19s 38 డివైడ్ 13 5 65. సో అసలు ఫేస్ కార్డు లేనటువంటి ప్రాబబిలిటీ ఎంత? 38/25. సో అట్లీస్ట్ 1 ఫేస్ కార్డ్ అంటే, సో దట్ ఈజ్ అట్లీస్ట్ 1 ఫేస్ కార్డ్ కావాలనుకోండి, 1 - 38/65 అంతే కదండి. దట్ ఈస్ 68లో 65 అని చెప్పిపోతే 27/65. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్.